నాది రెడీ అయిపోయింది వదిన, జడేసుకుంటే అయిపోతుంది. కానీ నువ్వు ఇంకా స్నానం వేయలే, ఎప్పుడు రెడీ అవుతావు? నేను ఫంక్షన్కి వచ్చుడేంది వదిన, పెళ్ళే గిన్ని సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడైనా ఫంక్షన్కి వచ్చుడు చూసినావా? నువ్వు చెప్పేది కరెక్టే వదిన, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫంక్షన్ ఖర్చుడే. అందరినీ రమ్మన్నారు వదిన, వెళ్దాం. ఫస్ట్ మీ అన్నయ్యని పోయి అడుగు వదిన. సరే వదిన. అన్నయ్య ఇంకా రెడీ కాలేదు? నాదేముందే, ఒక పాయింట్ వేసుకుంటే అయిపోతుంది. సరే కానీ అందరు వస్తాను కదా ఫంక్షన్. అందరం వస్తాను. వదిన కూడా వస్తుంది కదా. అవసరమా వదిన? అదేందన్నయ్య అట్లా అంటాను? వదినని రమ్మని మరీ చెప్పిండ్రు. వదినని కూడా తీసుకుపోదామన్నయ్య. సరే మరి రెడీ అమ్మాను. సరే అన్నయ్య, వదినకి ఇప్పుడే చెప్తా. అదేంటన్నయ్య, మనం ఫంక్షన్కి వేసి డ్రెస్సులు కూడా చేంజ్ చేసుకోలే? వాళ్ళు అప్పుడే డాన్సులు వేసి కూడా స్టేటస్ పెట్టిండ్రు. ఏం స్టేటస్ వదిన? కూర్చో వదిన. ఏంటి వదిన, ఫంక్షన్కి వచ్చినట్టే కానీ ఫంక్షన్ వాళ్ళు సంతోషంగా లేరు, ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా? అసలు ఏంటి వదిన మీ ప్రాబ్లం? నేను చెప్పలేదా వదిన, నేను ఫంక్షన్కి వస్తే మీ అన్నయ్య సంతోషంగా ఉండడు. అదే ఎందుకు వదిన? ఎందుకు అంటానవేంది వదిన? మీ అన్నయ్యకు నేను అంటే ఇష్టం లేదు, వేరే అమ్మాయి అంటే ఇష్టం.